గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీ ఎన్ని టైప్స్ ఉంటుంది, ఐవీఎఫ్ ప్రొసీజర్ ఏ కపుల్కి సజెస్ట్ చేస్తారు, అదేవిధంగా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మరిన్ని డౌట్స్ని క్లియర్ చేయడానికి మెడికవర్ ఫర్టిలిటీ నుంచి ఐవీఎఫ్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ రూనా ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దీని గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా, దాని గురించి చెప్పండి. ఒక మ్యారీడ్ కపుల్ దంపతులకి ఒక వర్షం విదౌట్ ఎనీ ప్రొటెక్టెడ్ కరెక్ట్గా రెగ్యులర్గా కలిసిన కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు వీ లేబుల్ ద కపుల్ యాజ్ ఇన్ఫర్టైల్ ఆర్ సబ్ఫర్టైల్. ఇన్ఫర్టైల్ కొంచెం హార్ష్ టర్మినాలజీ, సో వీ ప్రిఫర్ సబ్ఫర్టైల్, సబ్ఫర్టిలిటీ అంటే ఆ వర్డ్ యూజ్ చేయాలని. ఎస్ డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీస్లో ఎన్ని టైప్స్ ఉంటుంది? ఇన్ఫర్టిలిటీలో బేసికలీ ప్రైమరీ అండ్ సెకండ్ అంటే రెండు టైప్స్ ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీ కుడ్ బి మేల్ ఫీమేల్ ఆల్సో. ఇన్ఫర్టైల్ ప్రైమరీ అంటే ఒక ప్రెగ్నెన్సీ కూడా రాలేదు అప్పటి వరకు, అప్పుడు వి కాల్ దెమ్ ఎస్ అండ్ ప్రెగ్నెన్సీ రాలేదు ఈజ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక్క టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, అది అబార్షన్ అయింది, డెలివరీ అయింది, సిజేరియన్ అయింది, బేబీకి ఏమైనా అయితే కూడా ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, అప్పుడు మనం సెకండరీ సబ్ఫర్టిలిటీ అని చెప్తాం. ఎస్ డాక్టర్, అయితే ఈ కపుల్ ఎప్పుడు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు ఫర్టిలిటీలో ఒక ఏజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. ఏజ్ 35 అని మన ఏషియన్స్లో 35 ఏజ్ తర్వాత కొంచెం ఓవెరియన్ రిజర్వ్స్ డిక్లైన్ ఫాల్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 35కి పైన అయితే 6 months మనం చెప్తాం ట్రై చేయండి మీరు, లేకపోతే అవ్వకపోతే యూ కమ్ అండ్ కన్సల్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. యంగర్ ఏజ్ గ్రూప్ 30-35 ఒక్క వర్షం మీన్స్ 12 months ప్రాపర్గా కరెక్ట్గా ట్రై చేయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదంటే కన్సల్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇంకా ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ ప్రీవియస్ హిస్టరీ అంటే చిన్నప్పుడు ఏమైనా సర్జరీస్, మేల్కి ఫీమేల్కి ఇద్దరికి ఏమైనా సర్జరీస్, పెల్విక్ ఆర్గన్ సర్జరీస్ అంటే యూట్రస్, గర్భసంచి, ఓవరీ సర్జరీ, అండాశయాలి సర్జరీస్ అయింది, అప్పుడు ఏమైనా చిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అయింది, ఆర్ పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందంటే రిప్రొడక్టివ్ హెల్త్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు పిల్ల అయినాక తొందరగా కొంచెం వచ్చేస్తే వీ కెన్ ఫైండ్ అ బెటర్ సొల్యూషన్ అట్ అర్లియర్ ఏజ్. ఎస్ డాక్టర్, ఇప్పుడైతే చూసుకుంటే ఫర్టిలిటీ క్లినిక్స్ చాలానే ఉన్నాయి కదా, అయితే చాలా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ ఫర్టిలిటీ సెంటర్ని చూస్ చేసుకోవాలి అనేసి. అయితే అసలు ఈ ఒక మంచి ఫర్టిలిటీ క్లినిక్ని ఎలా చూస్ చేసుకోవాలి? యాజ్ ఐ అగ్రీ దట్ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ క్లినిక్స్ హెవ్ కమింగ్ అప్. సో ఎట్లా ఉంటుందంటే యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ అ ఫర్టిలిటీ క్లినిక్ విచ్ ఇస్ లిటిల్ నోన్ ఇన్ ద సిటీ, ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఎథికల్ ట్రీట్మెంట్, నైతిక ట్రీట్మెంట్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ పారదర్శక ట్రీట్మెంట్ ఇవ్వాలి. దే షుడ్ బి కౌన్సిలింగ్ యూ, ఎడ్యుకేటింగ్ యూ, మీ ప్రాబ్లమ్స్ ఏముంది అని కౌన్సిల్ చేసి మీతో మాట్లాడి మీకు సొల్యూషన్స్, మీకు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇస్తున్నాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా లేదు అది చూసుకోవాలి. హౌ ఇస్ ద సక్సెస్ రేట్స్ అది చూసుకోవాలి. బేసికలీ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎథికల్గా ఉన్నారో లేదు అది మొత్తం చూసి, ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారా, క్వాలిఫైడ్ డాక్టర్స్, ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆల్సో. అది మొత్తం చూసుకొని యూ హ్యావ్ టు సెలెక్ట్ అ గుడ్ డాక్టర్ అండ్ గుడ్ సెంటర్. ఎస్ డాక్టర్, ఒకసారి ఫర్టిలిటీ క్లినిక్లోకి కన్సల్ట్ అయిన తర్వాత ఆ కపుల్ ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైనా ఒక కపుల్ మన దగ్గర వస్తే వీ విల్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఏ ప్రాబ్లం ఉంది. సో అట్లా వచ్చినాక డైరెక్ట్లో ఒక ట్రీట్మెంట్ ఉండదు. వీ హ్యావ్ టు ఫస్ట్ ప్రాపర్లీ ఇవాల్యుయేట్, హిస్టరీ తీసుకొని మొత్తం బేసిక్లు టెస్ట్ చేసుకొని అర్థం చేసుకొని ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఆ మొత్తం సొల్యూషన్ ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసి అక్కడ విచ్ ఇస్ ఇంక్లూడ్స్ సీమన్ అనాలిసిస్, కొంచెం బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ఒక పెల్విక్ స్కాన్ ఉంటుంది. అది మొత్తం చేసినాక వీ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అ ప్రైమరీ లెవెల్ ట్రీట్మెంట్ ఆర్ అ సెకండ్ ఆర్ అ థర్డ్ లెవెల్ ట్రీట్మెంట్. సో ప్రైమరీ లెవెల్ ట్రీట్మెంట్లో ఏముంటుందంటే వీ జస్ట్ గో హెడ్ విత్ ఒక మెడిసిన్ ఇచ్చేసి ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసేసి జస్ట్ ట్రై హెల్ప్ దెమ్ విత్ యూనో ద డేస్ ఎప్పుడు కలుసుకొని ఉండాలి, ఆ ఇంపార్టెంట్ ఫర్టైల్ డేస్ ఉంటాయి. సో యూజువల్ సైకిల్లో మిడ్ సైకిల్, రెగ్యులర్ సైకిల్స్ అయితే ఆ మిడ్ సైకిల్ ఈజ్ మోస్ట్లీ ద ఫర్టైల్ డేస్. సో ఆ డేస్ మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఎడ్యుకేట్ చేసి ఆ డేస్లో ట్రై చేయమని చెప్పి అట్లా ఒక 4-5 months చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ వీ స్టెప్ అప్. అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఉంటాయి, అంటే ట్యూబుల్ టెస్టింగ్ ఉంటుంది, లాప్రోస్కోపీ చేయవచ్చు, అండ్ కొంచెం హార్మోనల్ టెస్ట్, అడ్వాన్స్ సీమన్ టెస్ట్ అట్లా చేసి ఐయుఐ లాగా ఒక ప్రాసెస్ ఉంటుంది.
అక్కడ వీ టేక్ ద హస్బెండ్స్ స్పర్మ్ ఆర్ వీర్యం, మంచిగా వాష్ చేసి మంచిగా ప్రిపేర్ చేసి గర్భసంచి లోపల పెడతాం. సో దట్స్ కాల్డ్ as ఇంట్రాయూట్రైన్ ఇన్సెమైనేషన్. అక్కడ ఒక 4-5 సైకిల్స్ చేసి ఎంటైర్ ప్రాసెస్లో మనకు తెలిసిపోతుంది, బికాజ్ వీ కీప్ సీయింగ్ ద పేషెంట్స్ ఎవ్రీ అదర్ డే. ఇక్కడ ప్రాబ్లం ఉండొచ్చు, ఎగ్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వట్లేదు, గర్భసంచి ఆస్ టైట్ ఉందా, లేకపోతే స్పర్మ్స్ వాష్ తర్వాత మంచిగా రావట్లేదు, అది మొత్తం మనకి తెలిసిపోతుంది. అండ్ దెన్ 4-5 సైకిల్స్లో కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ వీ అడ్వైజ్ అండ్ స్టెప్ అప్ టు ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్. డాక్టర్, ఇప్పుడు ఐవీఎఫ్ అన్నారు కదా, అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, అసలు ఏ కపుల్కి ఇది మీరు సజెస్ట్ చేస్తారు? సో ఐవీఎఫ్ ఇస్ బేసికలీ నోన్ యాజ్ ఇన్ వైట్రో ఫర్టిలైజేషన్. అండ్ దాంట్లో ఒక ఐవీఎఫ్ ఉంటుంది, ఒక ఇక్సీ ఉంటుంది. సో బేసికలీ పేషెంట్కి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డౌట్ సేయింగ్ వాట్ ఈస్ ఐవీఎఫ్ అండ్ వాట్ ఈస్ ఇక్సీ. ఇక్సీ ఈస్ intracytoplasmic sperm insemination. So we inject the sperm into the egg. So that's called as ICSI. And IVF is we just keep the sperms in a culture dish or a well. We keep the sperm and the egg together, and our natural process aitadi. And sperm penetration into the egg becomes a very natural process. In ICSI, we inject the sperm into the egg. So both the process are a little different, but it makes a little bit of difference. So where IVFs fail, we do ICSI. But the broad terminology is IVF. So IVF lo emaitadante, we usually prepare women for a cycle, next cycle, and we start injections. We give gonadotropin injections. Dantlo kuda 4-5 rakalu untai protocols lo, but the basic conventional protocol lo we give them around 10 to 12 days of injections. Aa tarvata scanning untai, monitoring untadi madyalo. Monitoring chesinaka whenever the eggs are ready. IVF లో we don't target one, we target whatever eggs are there. So 10 to 12 eggs level ki manam chuddam in a normal woman. And once the eggs are ready, we give them a trigger, and మొత్తం eggs ki manam ultrasound guided anesthesia ఇచ్చి ఆ eggs ki బయట తీసి మళ్ళీ ఆ స్పర్మ్స్ తో either IVF లేకపోతే ICSI చేసి ఎంబ్రియో egg ki ఫలిత్ చేసి ఎంబ్రియో పిండం కి మనం చూసి 2-3 days then we decide whether ఆ ఎంబ్రియోకి లోపల పెట్టాలా లేకపోతే ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ సైకిల్లో గర్భసంచికి ప్రిపేర్ చేసి మళ్ళీ ఆ ఎంబ్రియోస్కి బయట తీసి థా చేసి ఆ ఎంబ్రియోస్ కరెక్ట్ టైంకి కరెక్ట్ డేట్కి మళ్ళీ లోపల ప్లేస్ చేయాలి. సో దిస్ ఈస్ బేసికలీ అన్ ఐవీఎఫ్ ఈటీ ప్రోగ్రామ్. డాక్టర్, పిల్లలు కావాలి అని అనుకునే కపుల్కి మెడికవర్ ఎలాంటి హెల్ప్ చేస్తుంది, ఎలా సహాయపడుతుంది? సో వీ ఆర్ అ యూరోపియన్ చైన్ ఆఫ్ ఫర్టిలిటీ క్లినిక్స్. Almost 26 years in the market, and in India since 2016. We actually look at a very transparent, ethical and patient friendly treatment protocols. Manaki entire team is dedicated to give the patient the best treatment, best perfect solution for their problems at a very affordable rate for them, so that it doesn't become very difficult for them to take the entire treatment. And Medicover has been globally renowned clinic, and we abide by all the latest ART. Ippudu ART bill pass ayindi just last week, and ICMR guidelines, international standards. So we look at nothing less than perfection with the best advanced technology. We try to help the childless couple have a pregnancy faster and complete or fulfill their dream of parenthood. డాక్టర్, ఇప్పుడున్న ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అస్సలు బాగాలేదు, చాలా వరకు భయపడుతున్నారు. అయితే ఈ టైంలో ఐవీఎఫ్ మధ్యలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి రావాలి అని అనుకునే వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్లో ఒక ప్రాబ్లం మనకు ఐవీఎఫ్ సైకిల్స్లో వస్తుందంటే, మన ఒక్కసారి సైకిల్ స్టార్ట్ చేసినాకంటే యాజ్ ఐ టోల్డ్ యూ 10 to 12 days ఇంజెక్షన్స్ ఇస్తాం కదా. సో ఒక్కసారి సైకిల్ స్టార్ట్ చేసినాక ఆపేసేది బికమ్స్ లిటిల్ డిఫికల్ట్. సో మనం పేషెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తాం కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, పర్వాలేదు, బికాస్ ఎవ్రీబడి కెనాట్ వెయిట్. ఇప్పుడు ఎగ్స్ తక్కువ అవుతుంది అంటే దే హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్ ఫాస్ట్, బికమ్ ప్రెగ్నెంట్ ఫాస్టర్. ఫ్యామిలీ ప్రెషర్స్, సోషల్ ప్రెషర్స్ ఉంటాయి. సో వీ డోంట్ సే స్టాప్ ద ట్రీట్మెంట్ ఆర్ డోంట్ గో హెడ్ విత్ ఐవీఎఫ్. బట్ ఆ ఐవీఎఫ్ మొత్తం 15 days ప్రాసెస్ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డోంట్ గో అవుట్, డోంట్ మీట్ పీపుల్, వేర్ ప్రాపర్ మాస్క్స్, శానిటైజ్ యువర్ సెల్ఫ్, అండ్ సీ టు ఇట్ దట్ యూ ఫాలో లిటిల్ ఐసోలేషన్. అంటే ఇంట్లో కూడా కొంచెం దూరంగా ఉండాలి, కొంచెం యూ షుడ్ be not exposed to anybody, maids ki emaina family members ki, because by chance covid test positive, we do all the covid precautions, we do the covid tests, and then only we take them for the IVF process. But that 14-15 days we request the patient to
maintain proper isolation, quarantine, and once the case is or the pickup is or the egg retrieval is done, then they are in the safe zone. So even if they have COVID infection after that, it may not affect the treatment so much. ఎస్ డాక్టర్, ఇప్పుడు చూసుకుంటే పీసీఓడి చాలా వరకు కామన్ ప్రాబ్లం లాగా తయారైంది కదా, అయితే ఈ పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి సంబంధం ఉంది? యా, ఇన్ఫర్టిలిటీ ఇంక్రీజ్ అయింది కూడా పీసీఓడి వల్లనే. సో పీసీఓడి అండ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ ద టూ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ దిస్ ఇయర్ ఆర్ దిస్ ఎరా. పీసీఓడి ఈజ్ అ ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిసార్డర్. సో పీసీఓడి స్ట్రెస్ is one of the reasons. Sedentary life, inactivity, improper dietary habits, improper sleep, so change in the working pattern which we see in the so many IT professionals and all that. So this is very important ఎందుకంటే PCOD is circadian rhythm driven. సో మనకి కరెక్ట్గా రిథమ్ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎగ్స్ డోంట్ గ్రో ప్రాపర్లీ. సో ఇట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ లిటిల్ ఎగ్స్ దే హ్యావ్ వెరీ మెనీ ఎగ్స్. సో వి లేబుల్ దెమ్ యాజ్ 20 and more eggs in each ovary at a particular timing. సో ఆ ఎగ్స్ కరెక్ట్గా గ్రో అవ్వదు. కరెక్ట్గా గ్రో అయితే కూడా దే మే నాట్ రిలీజ్ ప్రాపర్లీ. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల the hormones levels or the proportion కరెక్ట్గా లేకుండా it will have an impact on the implantation. అంటే యూట్రస్ లేయర్ కూడా మంచిగా రిసెప్టివ్ ఉండదు. సో దే మే హ్యావ్ అన్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. అండ్ బికాస్ సమ్ హార్మోన్స్ ఆర్ నాట్ ఇన్ బ్యాలెన్స్ ద ఎగ్ క్వాలిటీ కూడా ఒక్కొక్కసారి మంచిగా ఉండదు. సో ఇన్ IVF we find a lot of PCO patients having very poor quality eggs. So this is just I think a lifestyle problem which can be corrected and we work on them to get them pregnant faster. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ అశోక్ రెడ్డి గారు చెప్పండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అదే మేడం, ఈ సంతానం గురించి మాట్లాడదామని చేస్తుంది మేడం. ఎస్ చెప్పండి. ఎక్కడ మేడం ఇది అడ్రస్? Yeah, we are at High-Tech City Medicover Fertility at High-Tech City and coming up soon at Chandravva kuda vastunam with the clinic there. ఎస్ వెనక నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది కదండి, దానికి చేయండి. ఓకేనా? రైట్. ఓకే డాక్టర్, చెప్పండి IVF సక్సెస్ అవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? లైక్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? See, IVF లో the most important factor akkada is embryo quality, again which is guided by egg quality, sperm quality. So ippudu egg quality baundi and you get a good we can make a good embryo. Uterine layer bound and we almost talk about 50 to 60% success rates. Frozen fresh cycle kalpte kuda it may be almost 60%. But when the eggs are less, lekapothe sperms baaledu takku undi or uterine layer baaledu, appudu success rates or age is more, which is most common these days to find women at 40 wanting an IVF. So there the success rates come down. So here I think I would want to tell one thing is there is a lot of myth among people that ఇప్పుడు ఏం పర్వాలేదు 30 కదా 40కి వెళ్దాము, 40లో IVF చేసుకుంటే సక్సెస్ రేట్స్ బాగుంటుంది. సో IVF doesn't guarantee you success rates of 60% at an age of 40 to 43. There definitely the success rates come down. So even IVF is guided by age. The success rates change from person to person and we feel that if it is done at a right age and the right time, the success rates would be definitely more than a delay. డాక్టర్, IVF ప్రొసీజర్కి డ్యూరేషన్ ఎంత ఉంటుంది? IVF procedure is actually we take a month, 1 month or 2 months to prepare a lady for an IVF. Sometimes they're ready for an IVF the same cycle. So oka నెలలో we try to retrieve the eggs and transfer అదే cycleలో చేస్తే it's easier. So 1 month treatment. And if in case we cannot transfer ante we may take a month or 2 to prepare the endometrium and put back the embryos. ఒక్కొక్కసారి we take a little more time ఎందుకంటే uterine layer బాగుంటుంది, అప్పుడే we will try to transfer it. So we wait for the best endometrium or we do a hysteroscopy in between. So maximum 2-3 monthsలో ఒక్క IVF ET should be done. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. గిడ్డయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం యా చెప్పండి, వింటున్నారు, మాట్లాడండి. మేడం, ఇప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మేడం, మా ప్రాబ్లము ఒకటే మేడం. ఇప్పుడు మా భార్య సిజరింగ్ చేపించేసి డెలివరీ అయిపోయింది, 2 కాన్పులు అయిపోయింది.
ఓకే. మా భార్య యా చెప్పండి. డెలివరీ అయిపోయింది మేడం, రెండు సిజరింగ్లు అయిపోయినాయి. ఆమెకి ఆపరేషన్ చేయించినాం. మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మీ భార్య ఏజ్ ఎంత? మా భార్య ఏజ్ వచ్చేసి 32 మేడం. ఓకే, యంగ్ ఏజ్. సో ఆపరేషన్ అయినాక ఒక ప్రొసీజర్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ రివర్సల్ ట్యూబుల్ రీకానలైజేషన్. సో అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ బాగుంది, ఏజ్ మంచిగా ఉంది, అండ్ ట్యూబ్స్ అంటే ట్యూబెక్టమీ అయినాక ప్రొసీజర్ చూసి లాప్రోస్కోపికలీ రీకానలైజేషన్ అని చెప్తాం, ట్యూబుల్ రీకానలైజేషన్, అది చేసుకోవచ్చు. సో దాంట్లో ఒక ఆల్మోస్ట్ 50-60% రివర్సల్ రేట్ ఉంటాయి. బట్ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందంటే యూ మే హ్యావ్ అన్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ. సో అది వద్దు, మనకి ఆ రివర్సల్ సర్జరీ వద్దు అంటే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ అన్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో మనకి ట్యూబ్స్ అవసరం లేదు. సో ఇట్లా కేసెస్కి డైరెక్ట్ ఐవీఎఫ్ కూడా చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టైంలో మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా కపుల్కి? Yes, అదే ఒక నెల we sometimes take them to prepare. So that time we counsel them about lifestyle. See, if you see these days lifestyle has become a big problem. So కొంచెం exercises, regular activity, proper healthy dietary habits చెప్తాము. The sleep, I mean, you know, have less stress, have a good sleep, and proper adequate water amount, you know, content, protein food, or dietary changes కొంచెం we counsel them so that whatever it is, the quality becomes influenced by the nutritional supports. So అది చేసి కొంచెం న్యూట్రిషనల్ సపోర్ట్స్ ఇస్తాము. పీసీఓడికి వేరే హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఎగ్స్ తక్కువ వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఇస్తాము. సో వీ ప్రిపేర్ దెమ్ అండ్ వీ కౌన్సిల్ దెమ్ సో దట్ దే ఆర్ మెంటలీ ప్రిపేర్డ్. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్గో ఐవీఎఫ్. సో వీ ప్రిపేర్ దెమ్ మెంటలీ అండ్ దెన్ దట్స్ వెన్ వీ ప్లాన్ అన్ ఐవీఎఫ్. డాక్టర్ కాల్ తీసుకుందాం. మహమ్మద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? యా మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. యా హలో, ఇన్ఫర్టిలిటీ ఇష్యూ మ్యామ్. ఓకే చెప్పండి. ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. యా మ్యామ్, మా మిస్సెస్ కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది. 2 ట్యూబ్లు బ్లాకేజ్ ఉన్నాయి. ఓకే. ఎట్ ది సేమ్ టైమ్ లెఫ్ట్ ఓవరీ కూడా మ్యారేజ్ ముందు ఏదో గడ్డలు ఉన్నాయి, పగిలిపోయిందని తీసేశారు. ఓకే. సో ఇప్పుడు ఓన్లీ రైట్ ఓవరీలోనే ఉంది. లాప్రోస్కోపీ సర్జరీకి వెళ్ళాలనుకున్నా కానీ యూజ్ అవ్వదు అన్నారు. సో ఇప్పుడు ట్యూబుల్ బ్లాకేజ్లో మొహమ్మద్ దెర్ ఇస్ అ టైప్ లైక్ ప్రాక్సిమల్ ఉందా, డిస్టల్ ఉంది, ఆర్ డ్యామేజ్డ్ ఉంది ట్యూబ్స్. సో ఇప్పుడు ట్యూబుల్ డ్యామేజ్ కొంచెం ఎక్కువ లెవెల్గా అయితే ఐవీఎఫ్ బికమ్స్ ద సొల్యూషన్. ఎందుకంటే ట్యూబ్ డ్యామేజ్కి రిపేర్ ఈజ్ అ లిటిల్ డిఫికల్ట్ అండ్ లెస్ పాసిబుల్. సో ఐవీఎఫ్ అండ్ సింగిల్ ఓవరీ ఉంది కాబట్టి ఐవీఎఫ్ విల్ నాట్ బి అ బ్యాడ్ ఆప్షన్ టు గో ఫార్. సో ఐవీఎఫ్ చేస్తే ఇట్స్ ఈజియర్, వి బైపాస్ ద ట్యూబ్. సో ఇప్పుడు యూట్రస్ గర్భసంచి బాగుంది, ఓవరీ బాగుంది అంటే వీ కెన్ గో ఫర్ అన్ ఐవీఎఫ్. లేకపోతే యూ కెన్ జస్ట్ ట్రై, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో ఫర్ అన్ ఐవీఎఫ్ యూ కెన్ ట్రై హ్యావింగ్ అ లాప్రోస్కోపీ. బట్ లాప్రోస్కోపీలో కూడా ఏమైనా ప్రాబ్లం తెలిసింది, ట్యూబ్ మంచిగా లేదు, అన్హెల్దీ ఉంది అంటే మళ్ళీ ఐవీఎఫ్కి వస్తుంది అది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రాజు. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి. మేము ఆల్రెడీ ఒకసారి రిజల్ట్ చూపించాము. ఓకే చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇంకా అది ప్రెగ్నెన్సీ అనేది ఇంకా రావట్లేదు మేడం, దానికి ఏమన్నా అన్ఏబుల్ టు హియర్. అది అర్థం అవ్వట్లేదండి, ఒక్కసారి క్లియర్గా మీ ప్రాబ్లం చెప్తారా? రైట్. ఓకే డాక్టర్, చాలా వరకు ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ 2-3 టైమ్స్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా 2-3 టైమ్స్ అయిన తర్వాత ఈ బాడీ సపోర్ట్ చేస్తుంది అంటారా మళ్ళీ ట్రీట్మెంట్కి? అది డిపెండ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, వెన్ వీ హ్యావ్ లెస్ ఎగ్స్ పేషెంట్స్, ఎగ్స్ వీ సే దెమ్ పూలింగ్. సో అప్పుడు మనం 3-4 సైకిల్స్ ఐవీఎఫ్ చేసి వీ పూల్ ద ఎగ్స్. సో ఐడియలీ బై లా 3కి ఎక్కువ చేయొద్దు, బికాజ్ ఓవరీ గెట్స్ డ్యామేజ్డ్ ఇన్ కేస్ వీ డూ ద పికప్స్ అండ్ హార్ష్ పికప్ సమ్ టైమ్స్. సో 3-4కి ఎక్కువ చేయొద్దు. బట్ వెన్ వీ డూ పూలింగ్ సైకిల్స్, అక్కడ ఒక్కటే ఎగ్ 2 ఎగ్స్ ఉంటాయి. సో అది వీ గో ఫర్ 3-4 సైకిల్స్, వీ పూల్ ద ఎగ్స్ అండ్ దెన్ వీ గో. ఇట్ డిపెండ్స్ అపాన్ ద లేడీ హౌ మచ్ షీ కెన్ బేర్ ఇట్. బట్ ఇఫ్ ఎక్కువ ఉన్నాయంటే ఎగ్స్, ఐ డోంట్ ప్రమోట్ మోర్ దెన్ 3 పికప్స్, అంటే వెన్ ఇట్స్ అ పీసీఓడి కేటగిరీ. సో 3లో రాలేదంటే, క్వాలిటీ బాగాలేదంటే ఐ థింక్ వీ షుడ్ స్టెప్ అప్ టు ద నెక్స్ట్ స్టెప్. ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం. సిరాజ్ గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి?
ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మేడం మా మిస్సెస్ ముగ్గురు పాపలు పుట్టిన తర్వాత ఆపరేషన్ అయింది మేడం, ఇట్లా పిల్లలు కాకుండా. అయితే ఆపరేషన్ కు మళ్ళీ రీఓపెన్ చేయించుకోవచ్చా? ఎందుకంటే హెల్త్ మంచిగా ఉండట్లేదు, కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. ఆమెకు నడుము నొప్పి బాగా వస్తుంది, ఇంకోటి చాలా ప్రాబ్లం ఫేస్ అవుతున్నాయి. అయితే మళ్ళీ ఆపరేషన్ రీఓపెన్ చేస్తే హెల్త్ ఫస్ట్ ఉన్నట్టు ఉంటుందా అని అడుగుతాను. ఫస్ట్ ఉన్నట్లాగా ఉంటుందా? లాప్రోస్కోపీ అది డే కేర్ ప్రొసీజర్. దాంట్లో ఇట్స్ వెరీ కన్వీనియంట్. ఒక చిన్న ఒక 1/2 సెంటీమీటర్ కట్స్ పడతాయి పొట్ట పైన. సో లాప్రోస్కోపీలో రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. అంటే మన పేషెంట్స్ ఈరోజు సర్జరీ చేస్తే దే గో బ్యాక్ టు వర్క్ ద నెక్స్ట్ డే. సో లాప్రోస్కోపీ రివర్సల్ రీకానలైజేషన్కి మీరు వెళ్ళొచ్చు. బట్ అదే యాజ్ ఐ టోల్డ్, రీకానలైజేషన్లో సక్సెస్ రేట్స్ ఎక్కడో 100% ఉండదు. ఐవీఎఫ్లో కూడా ఉండదు, రీకానలైజేషన్లో ఉండదు. బట్ ద ఛాన్స్ దట్ యూ మే హ్యావ్ అన్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆఫ్టర్ రీకానలైజేషన్. And in case possible, it's always better that you may attempt an IVF if recanalization is not successful. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భార్గవ్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. మేడం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మేడం, పీసీఓడి ఉంది మా భార్యకి. ఓకే, చెప్పండి. మేడం పీసీఓడి ఉంది మేడం, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఆమెకు. ఓకే, అయితే సంతానం కోసం చూస్తున్నాము, ఇంకా కనట్లేదు మేడం. ఓకే, లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ ఉన్నాయా మేడం? ఓకే, పెరగట్లేదు మేడం. అదే పీసీఓడి అది చెప్పాను కదా, ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసార్డర్. సో మనం పీసీఓడికి వి ట్రై ఎవ్రీ లెవెల్. సో ఫస్ట్ ఒక 4-5 సైకిల్స్ మనం న్యాచురల్గా ట్రై చేస్తాము. ఆ తర్వాత కూడా రాలేదంటే వి గో ఫర్ ఐయుఐస్. సో ఐయుఐస్ అందరిలో వి ట్రై టు సీ దట్ ఎగ్ రిలీజ్ కరెక్ట్గా అవ్వాలి. అది మొత్తం చేసినాక, ల్యాబ్ చేసినాక కూడా రాలేదంటే ఫైనలీ ద లాస్ట్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్. ఐవీఎఫ్లో ఇక్సీ ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ పీసీఓడి. సో ఇక్సీ చేస్తే ద ఛాన్సెస్ ఆర్ బెటర్ ఇన్ పీసీఓడి ఇన్ ఇక్సీ సైకిల్స్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.